7వ తేదీ నుంచి కార్తీక దామోదర మాసం ప్రారంభం కానుందన్నమాట. ఇది చాలా చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. ఈ మాసంలో ఎవరైతే భక్తియుక్త సేవలు చేస్తారో కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం పొందుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగిందనమాట. పెద్ద పెద్ద కష్టతరమైనటువంటి నియమాలేం లేదు. బ్రహ్మ ముహూర్తంలో లేయడము, నదీ స్నానం చేయడం. ఎవరికన్నా అవకాశం ఉంటే, మనంతరం ఎంతో అదృష్టవంతులం. హైదరాబాద్లో నది కావాలన్నా ఏం లేదు, మూసీ నది ఉంది, దాంట్లో స్నానం చేస్తే ఇంకా మళ్ళా మోక్షమే. సో గోదావరి మనకు పక్కనే ఉందన్నమాట. గోదావరిలో స్నానం చేయడం అంటే 4 గంటల లోపు లేయాలంట ఈ మాసంలో. తర్వాత నదీ స్నానం వీలు కాకపోతే మామూలు స్నానం అన్నా ఆచరించాల. బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని యొక్క దర్శనం చేసి భగవంతునికి నేతి దీపాన్ని గాన ఇవ్వగలిగితే, నేతి దీపం ఎన్నో జన్మల యొక్క పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయంట. ఆ నేతి దీపాన్ని గాన ఆ రోజు ఈ కార్తీక మాసంలో ఇవ్వగలిగితే, తర్వాత ఆ నేతి దీపాన్ని ఇవ్వడము, తర్వాత భగవద్గీత ఒక అధ్యాయం గాన చదవగలిగితే, భాగవతం ఒక అధ్యాయం గాన చదవగలిగితే, భగవత్ నామాన్ని ప్రతినిత్యం కూడా జపించగలిగితే, ఇవన్నీ చేయడం ద్వారా ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని మనం చేసినట్టు అవుతుందన్నమాట. తర్వాత కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది పండ్లతోనే నెల రోజులు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా చేయడం వల్ల మనం ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పాపాల నుంచి విముక్తిని పొందుతాము అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఇంకో ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటి అంటే, ఉసిరిగ చెట్టు. ఆ ఉసిరిగ చెట్టును దర్శించడం, ప్రదక్షిణ చేయడం ఈ కార్తీక మాసంలో చాలా చాలా విశిష్టత. ఎందువల్ల అంటే, ఉసిరిగ చెట్టు ఆది వృక్షం అంట. బ్రహ్మ కమలనాభుడు, ఆయన కమలంలో ఉద్భవించాడనమాట. ఆయన ఉద్భవించిన తర్వాత ఆయనకి సృష్టి అంతా అగమ్యగోచరంగా కనిపించింది. ఆయనకి నీటి శబ్దం కింద పడుతూ తపా తపా అని శబ్దం వినిపిస్తే ఈ సృష్టిని అర్థం చేసుకునేదానికి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని చూసి ఆయనకు ఆనంద బాష్పాలు వచ్చాయంట. ఆయన బ్రహ్మ కంటి నుంచి కారినటువంటి ఆనంద బాష్పాలు భూమి మీద పడి ఉద్భవించినటువంటి వృక్షము ఆమ్ల వృక్షం అన్నమాట. అంటే సృష్టిలో మొట్టమొదటి వృక్షము ఆమ్ల వృక్షం అన్నమాట. సో ఈ యొక్క ఆమ్ల వృక్షాన్ని దర్శించడం, తర్వాత ఒక్క ఉసిరికాయ ఎవరికన్నా దానం ఇస్తే గోవు దానం చేసిన సమానం అంట. ఎవరైతే గోవు దానం చేసే శక్తి లేని వాళ్ళు ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరికాయని దానం చేస్తే గోదానం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం అన్నమాట. తర్వాత స్వప్నములో కూడా ఉసిరిగ చెట్టును దర్శించాలా అనేటువంటి సంకల్పం కలిగితే ఎన్నో పుణ్యతీర్థాలు సందర్శించినటువంటి ఫలితం దక్కుతుందంట. సో ఈ మాసంలో ప్రత్యేకించి బృందావనంలో దర్శించడం, బృందావనంలో నేతి దీపాలతోటి భగవంతునికి హారతులు ఇవ్వడం, బృందావనాన్ని పరిక్రమ చేయడం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలను చేకూర్చేటట్టుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక అంటే కీర్తిద యొక్క ఆధారాన్ని యొక్క నామధేయం, ఆమెకు ప్రత్యేకించినటువంటి మాసం ఇది. సో యొక్క మాసంలో వ్రతాన్ని మనం ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని మనం సాధిస్తాము అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఈ మాసంలోనే దామోదర లీల కూడా జరిగింది. ఏంటి దామోదర లీల? కృష్ణుని యొక్క ఉదరానికి తాటితో యశోదమ్మ రోటికి బంధించినటువంటి లీల జరిగినటువంటి మాసము కూడా దామోదర మాసం. ఆ దామోదర, రాధా దామోదర అని ఉచ్చరిస్తే అనంతకాలంలో పోగుపడినటువంటి పాపాల నుంచి విముక్తిని పొందుతాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి యశోదమ్మ ఆమెనుకునిందంట, ఇరుగింటికి పొరుగింటికి పోయి వెన్న పారణ చేస్తున్నాడు. ఎందువల్లంటే వెన్న పని వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి రుచించట్లేమోదేమో కన్నయ్యకి, నేను స్వహస్తాలతో చేస్తే రుచిస్తుందేమో, వాళ్ళింటికి వీళ్ళింటికి వెన్న వెళ్ళి తినకుండా అపహరించకుండా నాకు కళంకం తీసుకురాకుండా ఉంటాడేమోనని ఏ రోజు పని చెయ్యనటువంటి యశోదమ్మ, ఎందువల్ల ఆమె మహారాణి కదా, రాణులకు పని చేయాల్సిన అవసరం లేదు,
అటువంటి యశోదమ్మ స్వహస్తాలతో చిలకడం మొదలుపెట్టిందంట. ఆమె చిలుకుతూ ఉంటే ఆమె కొప్పులో ఉన్నటువంటి పూలన్నీ రాలి కింద పడిపోతున్నాయి, చెమటలు కక్కుతూ ఉందన్నమాట. కృష్ణుడు ఆడుకొని పిల్లలకి అమ్మ ఎప్పుడు గుర్తొస్తుంది, ఆకలేసినప్పుడు గుర్తొస్తుంది అమ్మ. పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యశోదమ్మ చిలుకుతూ ఉంటే ఆ కవ్వాన్ని చేత్తో గట్టిగా ఇట్టు పట్టుకొని ఇట్లా చూశాడు. అప్పుడు యశోదమ్మకు అర్థమైంది, ఓహో కన్నయ్యకు ఆకలిగా ఉంది అని చెప్పి ఆ చిలకడం ఆపేసి ఆమె తన ఒడిలోకి తీసుకుని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ లోపల పొయ్యి మీద పాలు పెట్టుందంట. అవి పొంగిపోతున్నాయంట. అవి ఎందుకు పొంగిపోతున్నాయి అంటే ఆచార్యులు చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే, యశోదమ్మ నీ పాలతోటి కడుపు నిండుకు కన్నయ్యకు పాలు ఇచ్చేస్తే ఇంకా మా ఉపయోగం ఏముంటుంది, ఆయన సేవలో మేమెట్లా ఉపయోగపడతాము అని చెప్పి అవి విరక్తి చెంది పొంగి పొయ్యిలోకి పొంగిపోతున్నాయంట. అంటే పాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయంట. కృష్ణుని సేవలో మేము ఉపయోగపడలేకపోతున్నామని చెప్పి అవి ఆత్మహత్య చేసుకునే దానికి పొంగిపోతున్నాయంట. అరే పాలు పొంగిపోతున్నాయి కదా అని చెప్పి కృష్ణుని పక్కన పెట్టేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిందంట యశోదమ్మ పాలు దింపడానికి. ఏ బిడ్డకైనా కడుపు ట్యాంకీ ఫుల్ కాకపోతే చాలా కష్టం. అది ఇవ్వడం అన్నా మొదలు ఆలస్యమైన కొంచెం పర్లేదు, కానీ సగంలో ఆపేస్తే చాలా కోపం వచ్చేస్తుంది. ఈయనకు పూర్తిగా కడుపు నిండలేదు, కింద పెట్టేసేసరికి కోపంతో అటు ఇటు చూశాడు. అక్కడ కుండ చిలుకుతూ ఉంది కదా, ఒక రాయి ఉండింది, ఆ రాయి తీసుకొని ఫాట్ అని కుండను పగలగొట్టేశాడు. ఆ వెన్నదంతా కూడా మిగిలినటువంటి కడుపుకి నింపుకున్నాడు అనమాట కన్నయ్య. ఈ లోపల ఎవరైనా కానీ పిల్లలు తప్పు చేసేటప్పుడు ఆలోచించకుండా చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళా తప్పు చేశాం కదా అని దాని నుంచి తప్పించుకునేదానికి నేను చాలా మంది చిన్నపిల్లలు చూశాను. ఏదైనా తప్పు చేస్తే దండించడానికి వస్తే ఎవరు చేశారంటే అటు ఇటు చూసి దో వీడు చేశాడని వాడి మీద నెట్టేస్తారనమాట. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినవే మూలం. సో ఈయన తప్పు చేసేసాను కదా, అమ్మ వచ్చి దండిస్తుంది అని చెప్పి వెళ్ళి తలుపు చాటున ఒక చెక్క రోలు ఉంటే దాని మీద ఎక్కి నిల్చున్నాడు. పిల్లలందరూ కూడా తప్పు చేస్తారు, కానీ తప్పించుకునే దానికి ప్రయత్నించినా ఏదో క్లూ వదిలేస్తారు. ఈయన వదిలేసిన క్లూ ఏంటి అంటే ఆ వెన్నంతా బాగా తొక్కేసి ఆ తొక్కిన పాదాలతోటి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ పాదాల గుర్తులు ఈయన ఎక్కడికి వెళ్ళాడో అవి బాగా కనిపిస్తూ ఉంది. యశోదమ్మ వచ్చి చూసింది, అరే 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 ఇన్ని రోజులు అందరూ ఫిర్యాదు చేస్తూ ఉంటే నా పక్కకు చమాయకంగా ఇట్లా నిలబడుకునేవాడు, వాడి ముఖం చూసి నాకు అనిపించేది వీళ్ళు చెప్పేటువంటి కంప్లైంట్స్ అన్ని ఫిర్యాదులన్నీ చేసేటువంటి వ్యక్తి అని చెప్పి వీడి ప్రతాపం ఈరోజు నాకే చూపించాడు కన్నయ్య అని చెప్పి అక్కడున్న ఒక కోలు తీసుకుంది. ఆ కోలు బెత్తం అది తీసుకునేసరికి నన్ను దండిస్తుంది అమ్మ అని చెప్పి ఆ రోడ్డు మీద నుంచి దూకి పరిగిస్తూ ఉన్నాడు. వెనకాల అమ్మ తరుముతూ ఉంది. జీవితంలో ఎప్పుడు రన్నింగ్ రేస్ చేయలేదంటే యశోదమ్మ. ఆమెను పరిగెత్తిచ్చేస్తున్నాడు. కానీ శాస్త్రాలు భాగవతం చెప్తుంది, కాలయవనుడు కృష్ణుని తరుముతూ ఉంటే యుద్ధం నుంచి పారిపోయాడు, వెనకాల కాలయవనుడు పరిగిస్తున్నాడు. భగవంతుడు నడుస్తూ ఉంటే వాడు పరిగిస్తున్నాడంట. అంటే భగవంతుని యొక్క వేగం ఎట్టుంటుంది అని. ఆయన్ని ఎవరన్నా పట్టుకోగలరా? మనోవేగానికన్నా ఆయన వేగంగా వెళ్ళగలడు. సో ఆమె పరిగెత్తి అలిసిపోయి చివరిగా అంటుందంట, అరే కన్నయ్య నా వల్ల కాదురా, అలసిపోయానురా, ఇంక పరిగెత్తలేనురా, దొరికిపోరా కన్నయ్య కన్నయ్య కన్నయ్య. అప్పుడు కృష్ణుడు మనసులో అనుకుంటాడంట, పంతానికి పోతే దొరకనమ్మా, నేను ప్రేమకు బందీ అవుతాను, అట్లా అడుగు, ప్రేమగా అడుగు, దొరికిపోతాను, దాందే ఉంది అని చెప్పి దొరికిపోయాడు. అప్పుడు చూడు ఈ రోజు నుంచి నీ ఆగడాలు సాగవు, ఇంకా నిన్ను బయటకు ఎక్కడికి పోనీకుండా బంధించేస్తాను చూడు అని చెప్పి ఆ తాడొకటి తీసుకొని ఆయన నడుము కట్టబోతుందంట. కట్టబోతుంటే ఆ తాడు 2 అంగుళాలు తగ్గుతుందంట. ఇంకొక తాడు మళ్ళా కలిపి కట్టబోతుంటే అది కూడా 2 అంగుళాలు తగ్గుతుందంట. ఎంత ప్రయత్నం చేసినా చుట్టూ ఉన్న గోపికాస్త్రీలను పిలుస్తుందంట, మీ ఇళ్లలో ఉన్న నార చీరలన్నీ తీసుకురండి, ఈ రోజు వీడు నాకు ప్రతాపం చూపించాడు కన్నయ్య, వీడిని నేను బంధిస్తున్నాను అని చెప్పి వారి సహాయం కూడా కోరిందంట. వాళ్ళు చీరలు నారలు అన్ని తీసుకొచ్చారు. ఎన్ని కలిపినా గాని 2 అంగుళాలు. ఆ 2 అంగుళాలు ఆచార్యులు ఏం చెప్తారంటే పూర్ణ శరణాగతి, ప్రేమతో కూడిన సేవా తత్పరత. ఈ 2 మనం కూడా భగవంతుని శరణాగతి పొందుతాం, పూర్ణంగా ఉండదు.
అందరూ ఒక రాయి వేస్తున్నారు, మనం కూడా వేద్దాం, తగిలితే తగిలింది లేకపోతే లేదు. లాటరీ సిస్టమ్ దేవుణ్ణి పూజించడం కూడా. కానీ పూర్ణ శరణాగతి విశ్వాసంతో నేను ఈ మధ్య ఒక కథ చెప్తూ ఉంటాను. ఒక వ్యాపారస్తుడు ఆడు వ్యాపారం చేసుకుంటూ కృష్ణుని సేవించేవాడంట. ఒక సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందంట. అప్పుడు పక్క వ్యాపారస్తుడితో అన్నాడంట, అరే వ్యాపారంలో నష్టం వచ్చిందిరా అన్నాడంట. నువ్వు ఎవరికి పూజలు చేస్తావురా అన్నాడంట వాడు. అప్పుడు ఇతను చెప్పాడు, నేను కృష్ణుని పూజించుకుంటానన్నాడంట. అప్పుడు అరే మనం వ్యాపారస్తులం రా, కృష్ణుడితో పని ఉందిరా మనకు, ఆయన భక్తిస్తాడు, మోక్షం ఇస్తాడు, అవన్నీ మనకు దేనికిరా, మనకు కావాల్సింది డబ్బు కదరా, మరి ఎవరిని పూజించాలరా అన్నాడు. ఆయన భార్య ఉందే లక్ష్మి, ఆమెను పూజించాలరా మనం అన్నాడంట. ఇతను తక్షణం వెళ్ళిపోయి మార్కెట్లోకి వాడి మాటలు నమ్మేసి ఒక లక్ష్మీ విగ్రహాన్ని కొని తీసుకొని వచ్చేసి ఆ యొక్క పూజా గదిలో కృష్ణుని విగ్రహం పక్కకు జరిపేసి లక్ష్మీ విగ్రహం పెట్టేసి అగరత్తులు వెలిగించి పెట్టాడంట. గాలి వాటానికి అగరత్తుల పొగ ఏమవుతుందంటే లక్ష్మీ విగ్రహం మీదకి వెళ్ళట్లేదు, కృష్ణుని విగ్రహం మీదకి వెళ్తుంది. ఈయన్ని పూజించకూడదు అనుకుంటే పొగ ఆయన మీదకి వెళ్తుంది ఏంటి అని చెప్పి అటు ఇటు చూసి అక్కడ ఒత్తులు చేసుకునే దానికి దూది పెట్టున్నాడంట. ఆ దూది తీసి కృష్ణుడు విగ్రహం ముక్కులో దూపేశాడంట. అప్పుడు కృష్ణుడు, భక్త నీకేం కావాలన్నాడు. ఇన్ని రోజులు పూజిస్తే ఏ రోజు స్పందించలేదు, ఈ రోజు పూజించకూడదు అనుకుంటే నువ్వు స్పందిస్తున్నావేంటి స్వామి అంటే, అప్పుడు భగవంతుడు చెప్పాడంట, ఇన్ని రోజులు పూజించినా గానీ నేనున్నట్టు ఒక రోజు కూడా గుర్తించలేదు, ఈ రోజే కదా నేనున్నట్టు గుర్తించి ముక్కులోకి దూపావు, అందుకని నేను స్పందిస్తున్నాను అన్నాడు. ఈ రోజే నువ్వు నేనున్నట్టు గుర్తించావు, ఇన్ని రోజులు గుర్తించలేదు, అందుకని చెప్పి నేను స్పందించలేదు. సో ఇట్లాగా పూజలు పునస్కారాలు చేస్తాం కానీ పూర్తి విశ్వాసం ఉండదు మనకు. విశ్వాసంతో చేయాలి. ఆ సంపూర్ణ విశ్వాసము, చేసేటువంటి ప్రతి కైంకర్యం కూడా ప్రేమతో చేయాలా, ప్రేమతో మనం ప్రేమగా చేయాలి. సో అందుకని ఆ యొక్క 2 వేళ్ళు ఎప్పుడైతే మళ్ళా ఈమె ప్రేమతోటి వేడుకునింది, ఒరే నాయన కన్నయ్య అలిసిపోయానురా, నువ్వు బంధింపబడరా, సరే సరే సరే, అప్పుడు బంధింపబడ్డాడు. సో ఆ లీల ఈ కార్తీక మాసంలో జరిగిందనమాట. ఎవరైనా ఆ స్వామిని బంధించాలా అంటే ప్రేమ ఉండాలా, శరణాగతి ఉండాలా అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దామోదర లీల అన్నటువంటిది కూడా ఈ యొక్క కార్తీక మాసంలోనే జరిగింది. మనం అందుకని దీన్ని కార్తీక దామోదర మాసం అని చెప్పి మనం పిలుస్తామన్నమాట. ఆ యొక్క ఉదరానికి యశోదమ్మ తాటితో బంధించేటువంటి విగ్రహాన్ని ప్రత్యేకించి మనం ఆరతొలిస్తాం ఆ మాసం రోజులు కూడా, సాయంత్రం పూట ఉదయం కూడా. తర్వాత ఇంకో విశిష్టత ఏంటి అంటే, తులసి కొమ్మ ఉంటుంది కదా, దాన్ని ఒత్తిగా చేసుకొని ఆ తులసి కొమ్మ ఉన్నటువంటి ఒత్తితోటి హారతి ఇస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల మీరందరూ కూడా ఈ కార్తీక మాసంలో సాయంత్రం 100 మంది రానివ్వండి, 1000 మంది రానివ్వండి, అందరికీ మనం నేతి దీపాలు ఇచ్చి భగవంతునికి హారతి ఇచ్చేటువంటి అవకాశం. సో ఈ మాసంలో ఆ యొక్క దీపాల కోసం నెయ్యిని దానం చేసినా కానీ, భగవంతునికి ఏదైనా విరాళం ఇచ్చినా, సాధువులకు ఏదైనా విరాళం ఇచ్చినా, పుణ్యతీర్థాలు సందర్శించిన, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఎవరెవరికో సరెండర్ అవుతూ ఉంటాం మన బాధలకి నుంచి, వాళ్ళెవరూ మన వాళ్ళని ఏమీ ఉద్ధరింపులు చేయలేరు. ఎందువల్లంటే ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక దీనుడు ఇంకో దీనుడిని అడుక్కుంటే ఏముంది చెప్పండి, ఒక అడుక్కునేవాడు ఇంకొక అడుక్కునేవాడిని అడుక్కుంటే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. మనందరం దీనులం, ఒక దీనుడు ఇంకో దీనుడిని రక్షించేది లేదు. దీనులందరికీ బంధువు ఎవరు అంటే ఆ కృష్ణుడు. ఆయనకి మనం శరణాగతి పొందితే మనం రక్షింపబడతాము. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ భగవంతుడు కరుణ ఎట్లుంటుందా అంటే మీకు ఒక 2 ఉదాహరణలు ఇచ్చి నేను ముగిస్తాను. రామావతారంలో సీతను వెతకడానికి అరణ్యవాసం చేసేటప్పుడు ఆయన అరణ్యాల్లో నడుస్తూ ఉంటే ఆయన పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయంట. లక్ష్మణ స్వామి చూశాడంట. ఆ ముళ్ళు తీసేయాలని ప్రయత్నం చేస్తే రాములు వారు వద్దన్నారంట. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిందంట. అట్లా అయితే లక్ష్మణ స్వామి తట్టుకోలేక ఆ ముళ్ళు గుచ్చుకొని ఉన్నాయి, రక్తం కారుతుంది. సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వన్నా చెప్పు, ఆ ముళ్ళు ఆయన పాదాల్లో ఉంటే నేను తట్టుకోలేకుండా ఉన్నాను, అవి తీసేయాలనుకుంటున్నాను, ఆయన అనుమతించట్లేదు తల్లి, నీ అనుమతి లేకుండా ఆయన సేవ ఎవరికి దొరకదు, నువ్వు రికమెండ్ చేయి తల్లి, నేను ఆ ముళ్ళు తీసేస్తాను అన్నాడు లక్ష్మణ స్వామి.
అప్పుడు సీతమ్మ తల్లి రాముల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీ పాదాల్లో ఆ ముళ్ళు ఉన్నాయి కదా, లక్ష్మణుడు తట్టుకోలేకుండా ఉన్నాడు, అవి తీసేయాలనుకుంటున్నాడు, అనుమతించవచ్చు కదా, ఎందుకు మీరు మొండి పట్టుదలతో ఆ ముళ్ళు అట్లాగే ఉంచుకున్నారు అంటే, అప్పుడు రాముల వారు చెప్తున్నారంట, సీత, నా పాద పద్మముల ఆశ్రయము తీసుకున్న ఎవరినీ కూడా నేను దూరం చేసుకోను. ఆ ముళ్ళు నా పాద పద్మాల ఆశ్రయం తీసుకున్నాయి, వాటిని నేను దూరం చేయట్లేదు. నా పాద పద్మముల ఆశ్రయం తీసుకున్న ఎవరిని కూడా నేను దూరం చేయను. మరి ఆ ముళ్ళు ఆశ్రయం తీసుకున్నాయి, అందుకని నేను ఇచ్చిన మాటను నేను నిలబడి ఉన్నాను, వాటిని దూరం చేయట్లేదు. ముళ్ళుని కూడా దూరం చేయలేదు. తర్వాత విభీషణుడు వచ్చాడంట, వచ్చి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం, మీకు శరణాగతి పొందుతాను. అప్పుడు రాముడు అభయం ఇస్తున్నాడంట, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను, లంకకి నిన్ను రాజుని చేస్తాను, అన్ని అభయాలు ఇచ్చేస్తాను. ఈ వానరాలన్నీ కూడా టెన్షన్తో చూస్తున్నారంట. అప్పుడు వానరాలందరూ, స్వామి స్వామి ఆగండి, ఏంటి మీరు ఇచ్చే అభయాలు? ఆడెవడనుకున్నారు? ఎవరతను? అతను రావణాసురుడి యొక్క తమ్ముడు, కుంభకర్ణుని యొక్క తమ్ముడు, శూర్పణ యొక్క సోదరుడు. ఇటువంటి దుర్మార్గుడికి మీరు అభయాలు ఇస్తున్నారేంటి అన్నాడు. వాళ్ళు మళ్ళా ఇంకా ఉదాహరణ ఇచ్చారంట, ఏదన్నా నిమ్మ చెట్టు నుంచి మామిడి పండు ఏమన్నా పుడుతుందా? ఒకే చెట్టు ఫలాలు కదా ఇవన్నీ, అందరూ దుర్మార్గులే, వీళ్ళకి అభయం ఇవ్వద్దు అన్నారంట. అప్పుడు రాముల వారు అంటున్నారంట, ఏ వానరోత్తములారా, విభీషణుడికే కాదు నేను అభయం ఇచ్చేది, రావణాసురుడు స్వయంగా వచ్చి నాకు శరణాగతి పొందిన అతనికి అభయం ఇచ్చి అతనిని కూడా రాజుని చేస్తానన్నాడంట, అతన్ని కూడా రాజుని చేస్తానన్నాడు. అప్పుడు ఈ వానరాలు అన్నారంట, ఇప్పుడిప్పుడే కదా స్వామి లంకకి రాజుని చేస్తానని విభీషణుడికి మాట ఇచ్చారు, ఒకవేళ రావణాసురుడు వచ్చి ఆయన శరణాగతి పొందితే ఆయన్ని ఎక్కడ రాజుని చేస్తారన్నారంట. అప్పుడు రాముల వారు అన్నారంట, విభీషణుని లంకకి రాజుని చేస్తే రావణాసురుని అయోధ్యకు రాజుని చేస్తానన్నాడు. మరి అయోధ్యను రాజుని చేస్తానని చెప్పి భరతుడికి మీరు హామీ ఇచ్చి పంపించారు కదా, నువ్వు పరిపాలించుకోవయ్యా అని, మరి భరతుడి సంగతి ఏంటి స్వామి అన్నారంట వానరాలు. ఓహో, భరతుడికి నేను రావణాసురుడికి అయోధ్యనిస్తే భరతుడికి వైకుంఠానికి రాజుని చేస్తాను భరతుడిని అన్నాడు. మరి వైకుంఠం మీరు ఉండేటువంటి ప్రదేశం కదా స్వామి, వైకుంఠం రాజుని భరతుడిని చేస్తే మరి మీ పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు రాముల వారు అంటున్నారంట, ఏ ప్రదేశము లేకపోతే నా భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో కొలువై ఉంటాను నేను. నా భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో నేను కొలువై ఉంటాను, నాకే ప్రదేశము లేకపోతే అన్నాడంట. అటువంటి కరుణామూర్తి ఆ భగవంతుడు. ఈ తుచ్చమైన వ్యక్తులకి శరణాగతి పొంది వాళ్ళేదో నన్ను ఉద్ధరిస్తారు, వీళ్ళేదో ఉద్ధరిస్తారు, ఉద్ధరించేవాడిని వదిలేసి వాళ్ళకే ఉద్ధరణకు మార్గం తెలియక అల్లాడుతున్నారు, వాళ్ళందరికీ శరణాగతి పొంది ఉపయోగం ఏముంది? మనల్ని ఉద్ధరింపగలిగినటువంటి వాడు ఆ భగవంతుడు, ఆయనకు శరణాగతి పొందాలా. సో ప్రపంచానికి ఈ సత్యాన్ని స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచానికి తెలియపరిచారు. ఈ కృష్ణుణ్ణి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా కృష్ణుణ్ణి ఇచ్చాడు ఆయన. చివరిగా ఒక్క కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను. అంటే మనందరం కూడా ఈ గ్రహాల ప్రభావం అది ఇది భయపడుతూ ఉంటాం. రామాయణంలో ఒకటి జరుగుతుంది. రాముల వారు పంపిస్తే హనుమంతుల వారు వెళ్ళారు లంకలో సీతను వెతకడానికి. ఆమెను సీతను చూసిన తర్వాత రావణుడికి తెలియాలా నేను ఒక్క వానరాన్ని, నేను ఇంత చేయగలిగాను అంటే మిగిలిన వానరాలందరూ వస్తే నీ పరిస్థితి ఏంట్రా బాబు అనేది తెలియాలి. రావణుడు ఒక గూఢచారుని పంపించాడంట ఈ రాముల వారి క్యాంపులోకి. వాళ్ళు తిరిగి అది చాలా పెద్ద కథ. నిన్న నేను వరదకృష్ణ ప్రభు జర్నీలో వస్తా ఉంటే ఆయన ఆన్లైన్లో క్లాస్ ఇస్తూ చెప్తూ ఉన్నాను. కన్క్లూజన్ చెప్తాను. వాళ్ళందరినీ కూడా రహస్యంగా వాళ్ళు వచ్చినా రాముల వారికి తెలిసినా కానీ రాముల వారు ఈ వానరాలకి చెప్పాడంట, మన దగ్గర ఏం అస్త్రాలు ఉన్నాయి, ఏం శస్త్రాలు ఉన్నాయి, ఎంతమంది వానరాలు ఉన్నాం, మన శక్తి ఏంటి, మొత్తం ఈ యొక్క గూఢచారులకి చూపించండి అన్నాడు. వాళ్ళు మొత్తం చూసిన తర్వాత చాలయ్యా వెళ్తారా అని చెప్పి వాళ్ళకి మంచి భోజనం పెట్టి పంపించాడండి. అప్పుడు రావణాసురుడి దగ్గరికి వెళ్తే మొత్తం కనుక్కున్నారంటే మమ్మల్ని బంధించారండి అన్నాడు. బంధిస్తే బతికెట్ట బయటపడ్డారు, చంపేలేదా మిమ్మల్ని అన్నాడు. ఓ స్వామి, ఆయన కరుణా సింధు శ్రీరామచంద్రుడు మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వానించి
మొత్తం మన వానర సైన్యం, శక్తి, యుక్తులు అన్ని. వాళ్ళ దగ్గర పెద్ద ఆయుధాలు ఏం లేవండి. మరి ఆయుధాలు లేకుండా యుద్ధం ఏం చేస్తారు? ఏమో నాకు తెలియదు. పంటితో కొరికేస్తారేమో మనల్ని, గోళతో గిచ్చేస్తారేమో. పెద్ద పెద్ద ఆయుధాలు లేవు. కానీ ఒక పెద్ద ఆయుధం ఉంది వాళ్ళ దగ్గర అన్నాడు. ఏంటది అన్నాడు? శ్రీరామ శరణాగతి, శ్రీరాముని పట్ల భక్తి, అదే వాళ్ళ ఆయుధం. ఆ భక్తి అన్న ఆయుధంతో మనల్ని చంపేస్తారు స్వామి అని చెప్పాడు. ఆ భక్తి అన్న ఆయుధంతో మనల్ని ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు, అదే వాళ్ళ శక్తి అని చెప్పారంట ఆ గూఢచారు. సో ఇట్లాగా హనుమంతుల వారిని పంపిస్తే హనుమంతుల వారు లంకంతా దహించేశారు. ఒక గుహలో నుంచి కాపాడండి కాపాడండి అని చెప్పి శబ్దం వస్తుందండి. ఇదేదో రాక్షసుల శబ్దం లాగా లేదు, దేవతల శబ్దం లాగా ఉందని చెప్పి ఆ గుహ మూసేస్తుందంట పెద్ద బండతో. హనుమంతుల వారు బండను కొట్టారంట. అది బండ పగిలిపోయి లోపల నుంచి శనిదేవుడు వచ్చాడు. వచ్చి హనుమంతుల వారిని చూశారు. అయ్యా, నన్ను కాపాడావు, చాలా సంతోషం అన్నాను. నువ్వు నాకెంత సహాయం చేస్తే నా దృష్టి నీ మీద పడింది ఏంటి అన్నాడండి. దానివల్ల చాలా నష్టపోతావే, నువ్వు నాకు సహాయపడిన వ్యక్తివి, నీకు సహాయం చేయాలి నేను, కానీ నా దృష్టి నీ మీద పడిందని. అప్పుడు హనుమంతుల వాడు అడిగాడు, ఎందుకు, ఏమవుతుంది మీ దృష్టి పెడితే అన్నాడు. అప్పుడు శనిదేవుడు చెప్పాడంట, నా దృష్టి ఎవరి మీదన్నా పడితే రాజ్యం పోతుంది, భార్య దూరం అయిపోతుంది, ఆస్తులు పోతాయి, ఐశ్వర్యాలు పోతాయి, అది ఏదైనా పెద్ద లిస్టు చదివాడండి. అప్పుడు హనుమంతులు వారు నవ్వుతూ చెప్పారండి, స్వామి మీరేమీ నా గురించి కలత చెందొద్దు, మీరు చెప్పిన లిస్టులోటివి ఏవి నాకు లేవు, నాకున్నది ఒకటే, ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క పాదపద్మ ఆశ్రయం తప్పించి నాకు ఇంకేమీ లేవు. ఆయన ఆశ్రయం ఉన్నంత వరకు నాకు లోటేమీ ఉండదు, దయచేసి నా మీద మీరు కలత పెడద్దు అని చెప్పాడు. సో ఆ రకంగా ఏ గ్రహాల ప్రభావం ఉన్నా, అదున్నా ఇదున్నా ఏదున్నా కానీ ఆ భగవంతుని యొక్క పాద పద్మాలకు మనం శరణాగతి పొందితే అది ఆశ్రయం. సో అందువల్ల ఈ రాబోయే కార్తీక మాసంలో మాలలు తీసుకోండి. యుగధర్మం త్రితేయ ధ్యాయతో విష్ణుం, కృతయుగంలో తపస్సులు చేయడం, త్రేతాయ యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేయడం, ద్వాపరే పరిచర్యస్య, ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయడం, కలౌ తత్ హరికీర్తన, కలియుగంలో హరినామ సంకీర్తన యుగధర్మం. మనం ఆ ముందు మూడు కూడా చేసే శక్తి మనకు లేదు. అందుకని ఈ యొక్క సులభమైనటువంటి అందరూ చేయదగినటువంటి నామ సంకీర్తనని యుగధర్మంగా ఇచ్చారు. ఇంక ఇది కూడా చేయలేము అంటే ఇంకా మన జన్మ ఇక్కడే, పునరపి మరణం పునరపి జననం, ఈ భౌతిక జగత్తులో జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈతి బాధలు, వీటన్నిటిని అనుభవించుకుంటూ ఈ కుల ప్రపంచంలో ఉండాలి. సో ఇక్కడ మేము పర్మనెంట్ గా ఉండాలా, ఇది చాలా అద్భుతమైన ప్రదేశము, చాలా ఆనందకరంగా ఉంది అని ఎంతమంది అనుకుంటారు? ఇది ఈ ప్రపంచం ఏంటండి, ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ ప్రపంచం మీద ఆశ పోవట్లేదు మీలో. సో ఇది దుర్మార్గ ప్రపంచం, దుఃఖాలయం. ఈ దుఃఖాలయం మాకొద్దు, భగవంతుడి దగ్గరికి చేరుకోవాలని ఎంతమంది అనుకుంటారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చాలా మందికి నామం చేసినప్పుడు చేతులు ఎందుకు ఎత్తుతాం కూడా తెలియదు. మొన్న ఎవరో ఒక ఆయన యూట్యూబ్ లో ఇవన్నీ తప్పు, ఈ ఇస్కాన్ వాళ్ళు ఎందుకో చేతులు ఎత్తుతారు, నమస్కరించాలని ఎట్ట కదా అట్ట కదా అని చెప్తున్నాడు. చేతులు ఎందుకు ఎత్తుతాము అంటే శరణాగతి. పోలీసుడు దొంగ అతని దగ్గరికి వచ్చి తుపాకి పెడితే పోలీస్ అతను దొంగ ఏం చేస్తాడు? హ్యాండ్స్ అప్, సరెండర్. ద్రౌపది దుశ్శాసనుడు చీర లాగుతూ ఉంటే మొదట ఆమె చేతులతో పట్టుకునిందంట. నన్ను నేను కాపాడుకోలేనా, నేనేమన్నా సామాన్యమైన జన్మ, యజ్ఞంలో పుట్టాను నేను అని చెప్పి తన శక్తితో ఆమె వల్ల కాలేదంట. అప్పుడు కొంత సమయం ప్రయత్నించి ఒక చేయి పైకెత్తి కృష్ణ అనిందంట, ఇంకో చేత్తో పట్టుకొని, అప్పుడు కాలేదంట. రెండు చేతులు పైకెత్తి పూర్ణ శరణాగతితోటి ఆ భగవంతుని ఎప్పుడైతే పిలిచిందో అప్పుడు అభయహస్తంతో స్వామి అక్కడ ప్రత్యక్షమై ఆమెను కాపాడాడు అనమాట. సో రెండు చేతులు పైకెత్తి నామం చెప్పడం అంటే శరణాగతి, అంటే అదేదో తప్పుడు విధానం కాదనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలం నుండి కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన ఉపాయం ఇంకోటి లేదు అని చెప్పి కలి సంతర్పణ ఉపనిషత్ అని ఆ ఉపనిషత్తులో ఈ మహామంత్రాన్ని ఇచ్చారు. సో ఇదేదో ఊరికే మేము చెప్తున్నాం చేయమని కాదు, ఇది ఉపనిషత్తులో ఉంది, అది కూడా కలి సంతర్పణ ఉపనిషత్తులో ఉంది. మీరు దీన్ని జపించి ఆనందించి తరించడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ.